నీ మాటలు సరిగ్గా ఉన్నాయా? నేను మాట చెబుతాను, జాగ్రత్త వినండి. ఒక మనిషి తన మాటలు సరి చేసుకుంటే జీవితంలో సగం సమస్యలు దూరం అయిపోయినట్టే. హల్లెలూయా. నీ మాటలు తిన్నగా లేనందువల్లే కదా ఇన్ని సమస్యలు. నోటికొచ్చినట్టు మాట్లాడాలన్న నీ తపనే కదా బంధాలను విచ్ఛిన్నం చేసేసింది. నీ భర్తను దూరం చేసింది, నిన్ను నీ భార్యను దూరం చేసే కదా నీ మాటలు. నీ పిల్లలకి మనసు విరగొట్టేసే కదా నీ మాటలు. నిన్ను ఆప్యాయంగా పలకరించబోతున్నారు, మంచిగా నీతో నవ్వుతూ మాట్లాడలేకపోతున్నారు. కారణం నువ్వు మాట్లాడే మాటలే కదా. నీ సేవకులకి నీకు మధ్య అగాధం రావడానికి కారణం బహుశా నీ మాటలనేమో. దేవుని బిడ్డలుగా మన మాటలు ఎలా ఉండాలి? స్పష్టమైన విధానంలో దైవజనుడు చెప్పాడు, మీ మాటలు ఉప్పు వేసినట్టు చెప్పండి ఎలా ఉండాలి? కృపాసహితంగానో రుచికలగా ఉండాలి అన్నాడు. మాట్లాడితే కాసేపు వినాలనిపించేలా మాట్లాడాలి, కానీ వీళ్ళు ఎప్పుడు ఆపేస్తారా బాబు అన్నట్టుగా నీ మాటలు ఉన్నాయంటే నువ్వు నిజంగా చాలా మందిని ఇబ్బంది పెడుతున్నావు. నీతిమంతుని నోరు చక్కగా ప్రత్యుత్తరం ఇవ్వడానికి ఏం చేస్తుందట? కనీసం ప్రయత్నం చేస్తుంది. అంటే నీ భక్తి జీవితం దేని మీద ఆధారపడి ఉంటుందంటే నీ మాటల్లోనే ఉంది. చెడ్డ మాటలు కృమ్మరిస్తున్నావా? ఎవరు ఏం అంటలేదు కదా అని చెప్పి, ఎవరు తిరిగి చెప్పట్లేదు కదా అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడుతున్నావా? ఉందా భయం నీకు? భార్య ఏమంటలేదని చెప్పి ఇష్టానుసారం మాట్లాడుతున్నావా? భర్త ఏమంటలేదు కానీ చెప్పి ఇష్టానుసారం మాట్లాడవారు అనలేక కాదు, వారు దేవుని మధ్యలో పెట్టాలనుకున్నారు కాబట్టి మౌనంగా ఉన్నారు.